అఖిల్ అలా ఓ 1 కోటి రూపాయలు కావాలి నాన్నా అని అడిగాడో లేదో ఏకంగా 10 కోట్లైనా తీసుకో నాన్నా అంటూ మావయ్య గారు చిన్న కొడుకు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మీరు ఉన్నారు. ఎందుకు వెంటనే అక్కడికక్కడే నోరు తెరిచి ఓ 50 లక్షలైనా అడిగుంటే మీ సొమ్మేం పోయేది? నిమ్మకాయకి నీరెత్తినట్టు కామ్గా ఉండిపోయారు. హలో మావయ్య, మా విరాజు బిజినెస్ చేసుకుని బాగుపడతాను అంటే సరే అన్నాను. కాకపోతే వాడొక్కడే ఎందుకు, ఇంకొకరు పార్ట్నర్ గా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. బిజినెస్ అంటే కోట్లలో వ్యాపారం కదా. అంత మంచి వాళ్ళు నమ్మకస్తులు ఎవరుంటారని ఆలోచిస్తే నాకు నువ్వే గుర్తొచ్చావు. అందుకే నీకు ఫోన్ చేశాను. మా విరాజ్ బిజినెస్ లో నువ్వు పార్ట్నర్ గా ఉంటావా? అదృష్టం తలుపు తడితే ఎవరు వద్దనరు, ఒప్పుకోండి. నువ్వు కొంచెం పెట్టుబడి పెడితే మిగతాదంతా నేను చూసుకుంటాను. సంవత్సరం తిరగక ముందే నువ్వు డబ్బుల్లో మునిగి తేలుతావు. అంతా లాభాలే లాభాలు. ఏమంటావు మదన్? మావయ్య, మీ ప్రపోజల్ నాకు నచ్చింది. ఒకసారి నాన్నని అడిగి ఏ విషయం చెప్తాను. సరే సరే, నీ ఇష్టం. నాన్న, నాకు కూడా అర్జెంట్ గా 1 కోటి రూపాయలు కావాలి. నీకెందుకు 1 కోటి రూపాయలు? ఇందాక కరుణాసాగర్ మావయ్య ఫోన్ చేశారు. విరాజ్ కి పెద్ద కంపెనీ పెట్టిస్తున్నాడంట. బిజినెస్ లో నన్ను పార్ట్నర్ గా ఉండమన్నాడు. అందుకే నా వాటాగా 1 కోటి ఇచ్చి పార్ట్నర్ గా ఉందాం అనుకుంటున్నారు. ఇప్పుడు కుదరదు. ఎందుకు మావయ్య గారు? బావగారు బిజినెస్ లో బాగుపడతానంటే మంచిదే కదా, మరి ఇవ్వడానికి ఏంటి? అవును కదా నాన్న, డబ్బులు ఇస్తే తన లైఫ్ తను చూసుకుంటాడు కదా. అఖిల్ నీకు తెలియదు మదన్, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అర్థమైందా? మహారథి వస్తున్నా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయం. మహారథి బయటికి రా. వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. నువ్వే వచ్చావు. ఈ రోజు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. మదన్ ఏం నువ్వు చేస్తోంది? నాగమ్మా, ఈయన నన్ను కొడుగ్గా చూడనప్పుడు ఈయన నా నాన్నగా ఉండనవసరం లేదు. అందుకే లేపేస్తా. నాకేనా తండ్రిగా అవసరం లేదు. అందుకే కాల్ చేస్తా. అఖిల్ కి ఏం అడిగినా ఇచ్చావు, నాకివ్వనంటున్నావు. మరి ఎలా తక్కువ చేయలేదని చెప్తున్నావు నాన్న? నిన్ను చంపి నేను జైలుకి వెళ్ళినా సరే నేను అక్కడైనా ప్రశాంతంగా ఉంటాను. నువ్వు చచ్చిపో నాన్న. ఎంత దిగజారిపోయావురా? ఆఖరికి కన్న తండ్రినే చంపడానికి సిద్ధపడతావా? నాన్ననే చంపాలని చూస్తావా? మీరు జైలుకి వెళ్తే అనుకున్నది సాధించగలరా? దీనికి అందరికీ కారణం మీరే. అంతా మైక వల్లే. దేవుడు లాంటి బావగారికి లేనిపోనివన్నీ చెప్పి ఆయన మనసుని మారేలా చేశావు. ఏదో బలమైన కారణం ఉండి తీరాలి, లేదంటే చంపాల్సిన అఖిల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు. మావయ్య ఎందుకెలా చేస్తున్నారో తెలుసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళిపో. నేనేం తప్పు చేశానని నన్ను వెళ్ళిపోమంటున్నారు మావయ్య? క్షమించరాని తప్పు చేశావు. ఈ ఇంటికి కోడలుగా ఉండే అర్హత నీకు లేదు. అయినా పోనీలే పాపం అని జాలిపడి ఉండనిస్తే తిన్నింటి వాసాలే లెక్క పెడతావా? నాకు అలాంటి బుద్ధేం లేదు. ప్రాణం ఉన్నంత వరకు ఈ ఇంటికి మంచి చెయ్యాలనే బ్రతుకుతున్నాను.